ఐదుగురి యందు భర్తృభావన సమానంగా ఉండవలసినటువంటి ద్రౌపది పెళ్లి చేసుకున్న తర్వాత అందులో ఒకని యందు కొంచెం మమకారం చూపించింది, అందుచేత ఆమె యోగశక్తిని సడలిపోయింది అని ధర్మరాజు చెప్పాడు. అలాగా ఒక్కొక్కడు పడిపోతూ ఉంటే ఒక్కొక్కడిలో దోషం చెప్పుకుంటూ వచ్చాడు. భీమసేనుడు నేను పడిపోతున్నాను అన్నయ్య అన్నాడు. నీకు తిండియావు ఎక్కువరా, అందుకని పడిపోయావు, యోగాన్ని నీకు కుదరలేదు అని అన్నాడు. భోజన ప్రియుడు భీముడు. అంటే దీని వెనకాల మహాతత్వం ఉంది, చాలా జాగ్రత్తగా ఉంది. జాగ్రత్తగా ఆలోచించాలి మనం. ఎందుకనంటే యోగము అనేటువంటిది ఇది ఏదో ధర్మరాజు ఒక్కొక్కళ్ళలో ఒక దోషం చూశాడు అనేటువంటి దానిలో మనం ఆలోచించకూడదు. యోగము నిలవాలి అని అంటే తనలో ఏ లోపము, ఏ కొంచెముపాటి లోపం కూడా లేకుండా చేసుకోవాలి. అవన్నీ ధర్మరాజు గెలిచాడు, వాళ్ళు దానికి లొంగిపోయినారు. అందుకని గమ్యం చేరకముందే పడిపోయినారు వాళ్ళందరూ కూడా.